నల్గొండ జిల్లా గురజాల పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు। ముందుగా స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయకుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు। మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు। 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎరపతినేని ఎద్దేవా చేశారు। ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమే ధ్యేయంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది। గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలైతే ఇంతవరకు గత ప్రభుత్వ పాలకుల దాష్టికం నుంచి ఇంకా మనం బయటపడడానికి ఇంకా సమయం పడుతూ ఉంది। మన గురజాల నియోజకవర్గాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి। 14-19 మధ్య మనం చేసిన అభివృద్ధి చెప్తే గత 5 సంవత్సరాల అభివృద్ధి లేదు, అరాచకాలు చేశారు। అందుకని మనం అరాచకాలు చేసే ఉద్దేశం మనకి లేదు। అందుకని నిధులు కూడా ప్రత్యేకం చేసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యాన్ని మనం స్థాపించుకొని గ్రామాల అభివృద్ధి చేయని కూడా మనం పనిచేస్తాం। అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి। 3 నెలలు కూడా కాకముందే విషం చెమ్మే ప్రయత్నాలు చేసిన ప్రజలు అర్థం చేసుకున్నారు। ప్రతిక వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలబడింది। గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకుల కేంద్రం సహకారం కూడా తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి అంకితమైంది। అలాగే మన గురజాల నియోజకవర్గం కూడా తప్పకుండా ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం। జనాలు విప్పేసిన దగ్గర నుంచి త్వరలో గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ వర్క్స్ కావాలి, ఫండ్స్ ఎంత కావాలో కూడా వాటిని కూడా తీసుకొచ్చి త్వరలో మొదలుపెట్టి ప్రజలు మనకిచ్చిన తీర్పుని కూడా శ్రద్ధ వహించి వాళ్ళ ఆశయాలకి తగ్గట్టుగా కూడా పనిచేస్తాం। గాంధీ గారి ఆశయాలు